అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియా బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చింది స్వాద్ కిచెన్ అండి. ఈరోజు ఈవినింగ్ చల్లగా ఉంది, అలా బయటకు వెళ్దామని నేను మా హస్బెండ్ కొత్త ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ కేసరి బాత్ అండ్ పైనాపిల్ ఫ్లేవర్తో చేస్తారు, చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఇక్కడ అన్ని టిఫిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దోశ అండ్ ఎస్పెషల్లీ కడప కారం దోశ ఫేమస్ ఇక్కడ. అండ్ చూస్తున్నారు కదా, వడ, పూరి, మైసూర్ బజ్జీ, చాలా వెరైటీస్ ఉన్నాయండి టిఫిన్స్లో. అయితే ఈవినింగ్ టైంలో ఫ్యామిలీస్ తోటి అలా బయటికి వెళ్ళి తినాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. చూస్తున్నారు కదా, ఇది కొత్తగా పెట్టిన ప్లేస్. ఇక్కడ మనకి పానీపూరి కూడా ఉందండి. చూస్తున్నారు కదా, అమ్మాయిలకి చాలా ఇష్టం పానీపూరి అంటే. ఇక్కడికి వచ్చి ఆ పానీపూరి తినాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఎంత రష్ ఉందో. అందులో సగం మంది అమ్మాయిలే ఉన్నారండి. ఇదంతా వెనక సైడ్ పార్కింగ్ ఉంది, ఆపోజిట్ సైడ్లో కూడా పార్కింగ్ ఏరియా ఉంది. ఇదంతా సీటింగ్ ఏరియా. హ్యాపీగా ఇప్పుడు కొత్తగా ఎక్కువ బెంచ్లు కాకుండా మంచిగా బ్లాక్ కలర్ స్టోన్స్ తోటి మొత్తం సీటింగ్ వేస్తున్నారు కదా, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకు కూడా. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి కదా. ఎంత రష్ ఉందో ఈవినింగ్ టైంలో, ఎస్పెషల్లీ కేసరి బాత్ కోసం వస్తారు. ఇక్కడ టీ, జ్యూసెస్, కాఫీ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అండి. మనం అక్కడ టోకెన్ తీసుకొని పేమెంట్ చేసి తీసుకొచ్చి టోకెన్ ఇచ్చేస్తే మనకి వాళ్ళు టోకెన్ ద్వారా పిలుస్తారు. అప్పుడు మనం ప్లేట్ మనం తెచ్చుకోవాలన్నమాట. అది కదా ఇక్కడ జ్యూసెస్ పాయింట్ అనమాట. జ్యూస్, టీ, ఇది కూడా సెల్ఫ్ సర్వీస్. హ్యాండ్ ఏరియా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. సీటింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు తినొచ్చు. ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీ టిఫిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను అలా ఈవినింగ్ బయటకు వచ్చానండి, మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేస్తారు కదా అలా అని నేను మీకు కూడా ఈరోజు వీడియో తీస్తున్నాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.